అందరికి, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీగా రాగి సూప్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. అంటే అందులో ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ మూడు కలిసేలాగా మనం చేసుకోవచ్చు. సో నేను ఈ రోజు ప్రోటీన్ కోసం పన్నీర్ యూజ్ చేస్తున్నా. మీరు ఏదైనా చికెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చూసేద్దాం రెసిపీ. ఇది డిన్నర్ కి గానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ గానీ చాలా మంచి ఆప్షన్. సో రెసిపీ చూసేద్దాం. సో ఈ రెసిపీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. రాగి పిండి నేను వాటర్లో కలిపి ఇట్లా పెట్టుకున్నా ముందే. ఇంకా మనము వెజ్జెస్ అన్ని ఆల్ మిక్స్, మీ దగ్గర ఏ వెజ్జెస్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, ఇంకా స్వీట్ కార్న్ అట్లా ఏమున్నా ఒక 2 టైప్స్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇంకా నేను ప్రోటీన్ కోసము పన్నీర్ తీసుకున్నా. ఇంకా మనకి గార్లిక్, వెల్లుల్లి, ఒక్క పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా ఉల్లికాడలు, పెప్పర్ పౌడర్, ఇంకా ఉప్పు కావాలి. అంతే అండి రెసిపీ. చాలా సింపుల్. ఒక 10 minutes లో చేసుకోవచ్చు. చూసేద్దాం రెసిపీ. సో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. దీనికి ఎక్కువ ఆయిల్ అసలు అవసరం లేదు. కొంచెం జస్ట్ గార్లిక్ ఇంకా వెజ్జెస్, కూరగాయలు వేయడానికి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకోవాలి. సో అది వేసేసుకుందాం ఆయిల్లో. ఇంకా ఒక్క పచ్చిమిర్చి చాలు, ఎందుకంటే సూప్స్ కొంచెము మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. సో ఒక్క పచ్చిమిర్చి. సో ఈ వెల్లుల్లి మంచిగా ఆయిల్లో వేగాలి, అప్పుడైతేనే పచ్చివాసన రాకుండా ఉంటుంది. సో వెల్లుల్లి ఇట్లా మంచిగా వేగిన తర్వాత మనము ఈ వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకుందాము. సో ఫస్ట్ మనము ఇవన్నీ ఈ వెజ్జెస్ అన్ని వేసుకున్న తర్వాత ఇవి కొంచెము ఆయిల్లో మగ్గిన తర్వాతనే పన్నీర్ వేసుకోవాలి. లేదంటే పన్నీరు ఇవన్నీ మగ్గే వరకు అది హార్డ్ అయిపోతుంది అనమాట. ఇట్లా గట్టిగా అయిపోతుంది. పన్నీరు ఎక్కువసేపు ఉంచితే గట్టిగా అయిపోతుంది. సో అందుకని ఇది కొంచెం మగ్గిన తర్వాత పన్నీర్ యాడ్ చేసుకున్నాము. సో మనం ఇక్కడ ఫైబర్ కోసము ఇట్లా కూరగాయలు, ఇట్లా ప్రోటీన్ కోసం పన్నీరు, ఈ రాగి ఏమో మనకి కార్బ్స్ లాగా వస్తుంది అనమాట. సో మనకి ఇది బ్యాలెన్స్డ్ గా అన్ని తిన్నట్టు ఉంటది. సో రాగి సూపు ఇట్లా రాగి జావా ఉట్టిగా తాగాలంటే తాగబుద్ధి కాదు కదా. సో మనం ఇట్లా చేసుకున్నాం అనుకో, చాలా బాగుంటది అనమాట టేస్ట్. ఇంకా రాగిలో ఇంకా పాలల్లో కన్నా ఎక్కువ కాల్షియం ఉంటది అనమాట. సో మనము అట్లీస్ట్ వీక్లీ వన్స్ అట్లా తీసుకున్నా కూడా మంచిదే. రోజు తీసుకుంటే ఇంకా మంచిది. ఇవి కొంచెం మగ్గిన తర్వాత పన్నీర్ యాడ్ చేసుకుందాం. పన్నీర్ ఇట్లా చిన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే మనకి అంటే తాగే ప్రతి సూప్ కి ఒక పన్నీర్ పీస్ వస్తే బాగుంటది. సో చాలా చిన్నగా కట్ చేసుకున్నా నేను. ఇవి యాడ్ చేసేసుకుందాము. సో ఇందులోనే ఉప్పు, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నా నేను. ఇంకా ఒక 1/2 స్పూన్ పెప్పర్, సో ఇట్లా ఈ మిరియాల పొడి ఇంకా ఆ ఒక పచ్చిమిర్చి వల్ల మనకి చాలా ఫ్లేవర్ వస్తుంది. ఇంకా మనము ఇట్లా ముందే రాగి పిండి ఉండలు లేకుండా వాటర్ వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకొని యాడ్ చేసేసుకుందాము.
యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేసుకుంటాం. సో ఇంకా మనము ఇది ఉడుకుతుంటే మనకి ఇట్లా చిక్కగా ఉందా పల్చగా ఉందా లేదా చూసుకొని దాన్ని బట్టి మనము వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో నాకు ఇంకొంచెం వాటర్ కావాలి అనిపిస్తుంది. సో నేను ఇంకొన్ని యాడ్ చేసుకుంటున్నా. సరిపోతుంది. సో మనకి సూప్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో మనము కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా ఉంది. ఉప్పు తాగేటప్పుడు పచ్చిగా ఇట్లా పిండి పిండి స్మెల్ రాకుండా ఉండడానికి ఒక 5 minutes ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఇంకా ఉల్లికాడలు కొత్తిమీర లాస్ట్కి యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతే అండి, సూప్ అయిపోయింది. హెల్దీగా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. మేము అప్పుడప్పుడు ఈ పన్నీర్ ప్లేస్లో చికెన్ కూడా యాడ్ చేసుకుంటాము. బోన్లెస్ చికెన్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన ప్యాన్లో దాన్ని కొంచెము ఫ్రై లాగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటాము ప్రోటీన్ కోసము. ఒక్కొక్కసారి ఇట్లా పన్నీర్తో చేసుకుంటాము. అంతే అండి, సూప్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూసి చెప్తా ఎట్లొచ్చింది అనేది. సో టేస్ట్ చేసి చూద్దాము మన రాగి జావా ఎట్లొచ్చిందో. మైల్డ్ ఫ్లేవర్స్ తో చాలా బాగుంటది. చాలా టేస్ట్ ఉంది. అంటే ప్రతి బయటకి మనకి వెజ్జీస్ పన్నీరు ఇవి వచ్చేలాగా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని చేసుకోండి. సో మీకు అప్పుడు రాగి తింటున్న అంటే ఇష్టం లేని వాళ్ళకి రాగి తింటున్న ఫీలింగ్ రాకుండా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.